మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, కార్డియాక్ అరెస్ట్, మయోకార్డియోపతి, ఇలా పేర్లు ఏవైనా కానీ రీసెంట్ టైమ్స్లో స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి రేపు మొప్ప చనిపోయే ముదుసల వరకు ఎవరు ఎప్పుడు ఈ కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్నారో అర్థం కావట్లేదు. ఈ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది ఏదైతే ఉందో దానిది ఏంటంటే బాడీలో సిరలు ధమనులు అని ఉంటాయి. సిరలు వెయిన్స్, ధమనులు ఆర్టరీస్. ఈ సిరలు అన్నప్పుడు ఏంటి, చెడు రక్తాన్ని తీసుకుని గుండెకి వెళ్తాయి. ధమనులు వచ్చేసి ఆ గుండె నుంచి మంచి రక్తాన్ని బాడీ అంతా చేరవేస్తాయి. ఇక్కడ ధమనులేమో లోపలికి ఉంటాయి, మనకి స్కిన్ పైన కనిపిస్తున్న నరాలు అవన్నీ సిరలు అన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ లోపల ఉంటే ధమనులు ఉన్నాయి కదా, గుండె నుంచి బ్లడ్ పంపింగ్ చేస్తుంది బాడీ అంతా. దీంట్లో క్లాట్స్ వస్తున్నాయి. ఎందుకు ఏంటి, గతంలో పెద్దవాళ్ళకి వచ్చేవి, ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవటం, వ్యాయామం తగ్గిపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోవటం, అండ్ బయట వచ్చేసి డ్రగ్స్, విపరీతమైన మద్యపానం, ధూమపానం, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన ఆరోగ్యపు అలవాట్లు, రెగ్యులర్ అలవాట్లు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. దానివల్ల ధమనులు కుంచుకుపోతున్నాయి. అంటే లోపల వచ్చేసి కొవ్వు పెరిగిపోతుంది. అప్పుడు ఇలా ఉన్న ఆ ధమనులు ఏదైతే ఉందో ఇలా ఇదైపోతుంది. సమ్టైమ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఇటు ఓపెన్ అవుతుందండి. ఇలా అయ్యేటప్పుడు చీట్లు పోతున్నాయి. ఇంకా లోపల వచ్చేసి ఇంకేంటిది, బ్లడ్ క్లాట్సే కదా. సింపుల్, నేను చెప్తుంది ఏమీలా, గతం చాలాసార్లు ఇదే చెప్పి ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీకున్న అలవాట్లు ఏవైతున్నాయో అవి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక అయినట్టయితే వాటిని కంట్రోల్ చేసుకోండి. అవి మేము వదలలేకపోతాం అనుకున్నట్టయితే డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని ఫుడ్ హ్యాబిట్స్, డైలీ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, లైక్ ఇవన్నీ నెమ్మదిగా, ఇప్పుడు నేనున్నాను, నాకంటూ ఒక అలవాటు ఉంది, అది మానలేకపోతున్నా, అప్పుడు నేనేం చేయాలి, దానివల్ల ఏదైతే ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎర్లీగా లేవాలి, టైం నిద్రపోవాలి, టైం జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే సఫిషియెంట్గా బెటర్ వేలో తీసుకుంటూ ఉండాలి. అండ్ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ తాలూకు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నేను జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాను అనుకుందాం, సో అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేది కాబట్టి తగ్గించు, అంతే. లైక్ ఇలా ఏం లేదండి, మరలా చెప్తున్నాను, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు బేసిక్ ఎక్సర్సైజ్ లేదు, బేసిక్ నడక లేదు, తీసుకునే ఫుడ్ వచ్చేసి జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, వాకింగ్ చేయట్లా, బయట ఆడతలా, ఏ కాడికి ఆఫీస్లో కూర్చున్నామా, ఇంట్లో కూర్చున్నామా, స్కూల్లో కూర్చున్నామా, కాలేజీలో కూర్చున్నామా, ఆటలు అంటే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకున్నామా, క్యారమ్స్ ఆడుకున్నామా, ఇంతే. ఆ క్యారమ్స్ కూడా ఎవరు ఆడతలేదురా నాయన, నిన్న కూడా చూశాను, మార్నింగ్ కూడా చూశాను. రెగ్యులర్గా నేను మా ఏఎస్ఆర్ నగర్ పార్క్లో వాకింగ్కి వెళ్తాను. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, మొత్తం స్కూల్ పిల్లల వాళ్ళు ఒక బెంచ్ మీద నలుగురు కూర్చున్నారు, నలుగురు వీడియో గేమ్ ఆడుతూ ఉన్నారు, వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏంట్రా అంటే మరి ఆ ఆటలు ఏంటో నాకు తెలియదు, అవి వీడియో గేమ్లు చూస్తే నాకు బ్యాగ్లో అంటే స్కూల్ పిల్లలు. మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 10-10:15 అయిందనమాట. వర్షాకాలం కదా, మార్నింగ్ లేటుగా లేస్తాం, ఎంత లేట్ వచ్చినా వాకింగ్ అయితే వెళ్ళిపోతాం. అప్పుడు నేను చూశాను, అప్పుడు నాకు అనిపించింది ఏంట్రా పిల్లలు అనిపించింది. మళ్ళీ చూస్తే సన్నగానే ఉన్నారు, బట్ ఎంత సన్నగా ఉన్నా సడన్గా లోపల కొలెస్ట్రాల్ స్థాయి పెరగటం కావచ్చు, తర్వాత వచ్చేసి ఈ ఆర్టరీస్ బ్లాక్ అవటం కావచ్చు, దీనివల్ల లేనిపోయిన సమస్యలు. సో బీ కేర్ఫుల్. రీసెంట్ టైమ్స్లో అకస్మాత్తుగా మొన్న డ్యాన్స్ వేస్తూ ఒక అతను చనిపోయాడు, షటిల్ ఆడుతూ ఒక అతను చనిపోయాడు, ఇంకో పిల్లవాడు స్కూల్కి వెళ్తూ చనిపోయాడు, ఇంకో అతను వచ్చేసి ఏదో స్పీచ్ చేస్తూ చనిపోయాడు. అందరూ కార్డియాక్ అరెస్ట్లే. మరీ ముఖ్యంగా చెప్తున్నా, కరోనా తర్వాత అందరి బాడీలో ఉన్నటువంటి ఆ మెకానిజం అనేది అయితే మొత్తం చేంజ్ అయిపోయిందంట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తాను, నేను చెబుతుంది కాదు. అందుకని చెప్పేసి ఎప్పుడు ఎవరు ఎలా పోతారో తెలియట్లా. ఉన్నంతలో హ్యాపీగా బతకండి. మీ దగ్గర ఉన్నది వచ్చేసి మీ అనుకున్న వాళ్ళకి ఎక్కడేముంది మొత్తం చెప్పుకొని హ్యాపీగా, ఇన్కేస్ సడన్గా చనిపోతే ఒక రకంగా అదృష్టవంతులు, అన్నీ ఫుల్ఫిల్ చేసి చనిపోతే. అలా కాని పక్షంలో మీరు చనిపోయిన తర్వాత మీ చావు మీ ఇంట్లో వాళ్ళని బాధించకూడదంటే మంచి జ్ఞాపకాలు ఇవ్వండి. మీరు చనిపోయిన తర్వాత వారికంటూ ఒక ఆర్థిక భరోసా ఉండేలా చూసుకోండి. టర్మ్ ఇన్సూరెన్సా, లైఫ్ ఇన్సూరెన్సా ఏదైతే తీసుకోండి. నేను ప్రమోషన్ చేయట్లేదు బాబు, జనరల్గా చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ బీ కేర్ఫుల్. బేసిక్ ఎక్సర్సైజ్, క్వాలిటీ ఫుడ్, అండ్ మీరు చేసే పనులన్నీ ఏవైతున్నాయో కొంచెం కేర్ఫుల్గా ఉండేలా చూసుకోండి.